మంగ్లీ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఫస్ట్ నాతో పాడిచ్చిరు సార్. ఓకే. తర్వాతకి ఆ అమ్మాయితో పాడిచ్చిరు కానీ ఫస్ట్ పాడలే మంగ్లీ. ఓకే. ఎలా సపోర్ట్ చేసింది మంగ్లీ గారు మీకు? వాళ్ళు అదొకటి ఇదొకటి అని నన్ను చూసే ఆ! వాళ్ళనే అట్ట ఉన్నావు, పెద్ద మనిషి లాగా ఉన్నావు. మా కోసం ఒక మంచి పాట పాడండి. ఊళ్ళోన ఇల్లు కడితే చంగమయ్యా వస్తాడా అని అడవిలోన ఇల్లు కట్టిందే అవా భారతమ్మ, అడవిలోన ఇల్లు కట్టిందే అవా భారతమ్మ. కుటుంబ పరిస్థితి ఎలా ఉందమ్మా మీది? ఒకప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం రోజులు ఉన్నాయి అన్నట్టు. అచ్చా. చెప్తున్నా మీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఎంత బాధపడితే ఆ నీళ్ళు వస్తాయి. మంగ్లీ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? చాలా సంతోషం అనిపించింది సార్. ఆ, మంచిగా అనిపించింది. ఆ. మంగ్లీతోటి కలిసి పాడాలా అనుకునేదాన్ని, కలిసి చేసే ఆ అదృష్టం వచ్చేసింది. అంటే ఈ మంగ్లీ గారి కన్నా పాట మీదే ఎక్కువ ఉంటది దాంట్లో పాడడం కదా? అవును సార్. ఓకే. మంగ్లీ గారికి తక్కువ ఉంటది పాడడం, మీది ఎక్కువ ఉంటది. అవును. ఎలా ఫీల్ అయ్యారు? మంచిగా మంచిగా ఫీల్ అవుతున్నా, మస్తు సంతోషం అనిపిస్తుంది. ఉమ్. పోవడం కూడా మంచిగా పోయింది అన్నట్టు. పోతూనే ఉంది, ఇంకా ఆగుతలేగా అది. అవును సార్, అందుకనే మంచిగా సంతోషం అవుతుంది. ఇద్దరు కలిసి పాడేటప్పుడు, అంటే ఆమె సీనియర్ సింగర్ కదా, ఇద్దరు కలిసి పాడేటప్పుడు ఎలా పాడారు స్టూడియోలో రికార్డింగ్ ఫస్ట్ నాతో పాడిచ్చిరు సార్. ఓకే. తర్వాతకి ఆ అమ్మాయితో పాడిచ్చిరు కానీ ఫస్ట్ పాడలే మంగ్లీ. అచ్చా. తర్వాతకి వచ్చి పాడింది అన్నట్టు. తర్వాత వచ్చిన తర్వాత పాడారు. మళ్ళీ పాడడం ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇద్దరు ఒకటే వీడియోలు చేయడం. చేయడం ఇంకా అది ఇంకా సంతోషం ఉంది. ఏ ఊర్లో చేశారమ్మా సాంగ్ అది? గట్కేసినట్టు. గట్కేసర్ సైడ్. ఓకే. అందరు కుండలు పట్టుకొని, అది బోనం కింద పడలేదు కుండ? పడలేదు సార్. ఎలా బ్యాలెన్స్ చేసారు దాన్ని? పట్టుకోకుండా అలవాటుగా సార్ ఇక అది. ఆహా. కొలటలలో ఇట్లా వేయించేది కాబట్టి ఇక అలవాటు అన్నట్టు అది. మ్మ్. అట్లా చేస్తాం. ఆ. బిందెలు పెట్టుకొని ఆడతాం కదా. అవును, అది అలవాటు అయిపోయింది. అది అలవాటు అయిపోయింది. కానీ ఎక్కడ కూడా తప్పలేదు, మంచిగా పాట పాడుతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు. చేస్తా సార్. ఓకే. ఎలా సపోర్ట్ చేసింది మంగ్లీ గారు మీకు? మంచిగా సపోర్ట్ చేసింది. మంచిగా చేస్తున్నావు అమ్మా ఒకటే అంటుంది, మ్మ్. నువ్వు ఎట్లా చేస్తున్నావు, ఇంత బలం ఎక్కడుంది నీకు, మ్మ్. నువ్వు ఇంత స్ట్రాంగ్ గా ఎగురుతున్నావు, నీకు అసలు ఇంత ఎనర్జీ ఉంది, నీకు అలిపిరికి ఇట్లా రావట్లేదు అని ఒకటే అంటుంది. ఇక మ్మ్. నేనే నవ్వుడు ఆ మానుడు. ఇక బాగా ఎన్ని డేస్ చేశారమ్మా షూట్ అది? ఒక్కరోజే సార్. ఒక్క రోజులో అయిపోయింది ఒక్కరోజు మొత్తం. అయిపోయింది. ఊరోళ్ళంతా నిలబడడం, అంతా బోనాలు తీసుకొని ఫస్ట్ టైం కదా ఇది చేయడం? ఇది మీరు సాంగ్ ఇంతకు ముందు ఉమా చేశారా? మహేశ్వర శంకర చేస్తేనే, లెగరా సాంబయ్య చేసిన, డాన్స్ ఇవన్నీ చేశారా? అవన్నీ చేసిన. ఓకే. ఇది మూడోసారి అన్నట్టు. ఓకే. ఫస్ట్ టైం మీరు అందరి ముందు చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? సో కొంచెం ఫస్ట్ లో భయం అయింది సార్. భయం అయింది చేయడానికి, కొంచెం రాలే గిఫ్ట్ ఇవ్వరాలేదు అన్నట్టు. అదే. ఆ ఉమా మహేశ్వర శంకర చేసి వచ్చినాక కొంచెం 3 రోజులు పోయి వచ్చినాం కదా, మ్మ్. కొద్దిగా అలవాటు పడ్డాం. లెగరా సాంబయ్య బాగానే చేసిన. అచ్చా. ఇక మొన్న దామోదర్ రెడ్డి సార్ చెప్తుంటే కొంచెం ఇక ఎమ్మటే వచ్చేసింది అన్నట్టు. అది మ్మ్. తొందరగానే చేయగలిగింది. ఓకే. జానులేరి కదా దీనికి కంపోజ్ చేసింది, జానులేరి. కొరియోగ్రాఫింగ్ చేసి. అవును. ఎలా నేర్పించారు నన్ను? ఆ అమ్మాయి బాగా నేర్పిస్తుంది. నాకు రాకోకుండా కూడా ఇట్లే అమ్మా ఇట్లే అంటే, నాకు రాగో ఏమో తల్లి అని అంటే, వస్తుందమ్మా నువ్వు ఎందుకు భయపడుతున్నావు, వస్తుంది వెయ్యి అని చెప్పింది. మ్మ్. మంచిగా వేయించింది స్టెప్స్ కూడా. ఓకే. వేసిన మంచిగానే. ఒక మంచి ఫోక్ సింగర్ ఎవరైతే మన మంగ్లీ గారు మంచి సింగర్ తోనే వర్క్ చేశావు. ఇక్కడ మంచిగా ఫోక్ సింగర్ అనగానే మనకు జానలి రెడ్డి గుర్తొస్తుంది ఏ సాంగ్స్ చూసినా కూడా. వాళ్ళిద్దరితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? మంచి సంతోషం అనిపించింది సార్ నాకు. ఆ, చాలా హ్యాపీగా ఉంది. అచ్చా. కామెడీ ఏమైనా జరిగిందమ్మా? ఈ ముగ్గురు ఏమైనా కామెడీ చేసుకునేవారా? వాళ్ళు అదొకటి ఇదొకటి అని నన్ను చూసే ఆ, వాళ్ళనే అట్ట ఉన్నావు, పెద్ద మనిషి లాగా ఉన్నావు, నువ్వు ఇతరులే ఇంత స్ట్రాంగ్ ఉన్నావు, ఇంత గట్టిగా ఉన్నావు. మ్మ్. ఆ మంగ్లీ అయితే అసలు ఇట్లా పెట్టుకొని, నువ్వు ఎంతగా నెట్టు ఎగురుతున్నావే తల్లి, ఇంతగా నెట్టు ఎగురుతున్నావే తల్లి, నీకు ఇంత బలమే అని వచ్చిందే తల్లి అనుకుంటే ఎగురుతుంది ఆ బుజ్జి. ఆహా. చాలా మంచిగా అనిపించింది. మంచిగా మస్తు అనిపించింది. హ్యాపీగా ఉన్నా నేను. మ్మ్. కానీ మనమేమో ఇంతకు ముందు మీరు ఈ ఇండస్ట్రీకి రాకముందు వేరే వాళ్ళ పాటలు వినేవాళ్ళు, అంటే పెట్టుకొని అబ్బా ఫోన్ దాని వినేవారు. కానీ ఇప్పుడు మీ పాటలే మీరు వింటుంటే ఎలా ఉంది మీకు? మాకు సంతోషంగా ఉంటదా సార్, మనం పాడుతుంది వింటుంటే అది వేరే ఉంటది కదా. మ్మ్. వేరే వాళ్ళ పాట పెట్టుకోవడం, మీ పక్కింటి వాళ్ళు, ఇదైతే మొత్తం అందరు పెడుతున్నారు ఇప్పుడు సాంగ్ కదా. ఆ ఫీలింగ్ వేరే ఉంటది కదా సార్. మ్మ్. చాలా సంతోషం అవుతుంది. ఆ. నా పాట నేను వినడం, ఊగే మా బాక్స్ లో పెట్టుకొని వినడం మంచిగా అనిపిస్తుంది నాకు. ఒక పాట మీరు పాడేటప్పుడు ఎన్ని డేస్ అంటే నేర్చుకుంటారు? 1 డేనా 2 డేసా? ఇప్పుడు ఈ పాట ఉంది, ఎన్ని డేస్ పట్టిన టైం? అంటే ఇక అది అప్పుడింత ఇట్లా పాడుతుంటే రోజు రోజుకు అలవాటు పడేది. అది ఎన్ని రోజులు అనేది ఏం కాదు. అమ్మలకి నాట్లాగా పోతే వాళ్ళంతా పెద్దోళ్ళు పాడేది కదా. అచ్చా. ఆ పెద్దోళ్ళు పాడుతుంటే నేను వినేదాన్ని, పాడేది. అచ్చా. ఈ కోడేశ గుంతకాడ అయితే అన్నయ్య పాడుతుంటే విన్నా, అన్నయ్య నేను నేర్చుకుంటా అంటే నేర్చుకో అని పాడిండు, నేర్చుకున్నా. ఓకే. ఒకసారి పాడండి.
ఇప్పుడు పాడి ఇప్పుడు పాడిన పాట ఇప్పుడు పాడిన నేర్చుకున్నారా? పాట. ఓకే, అలా పాడుకుంటా నేర్చుకున్నారు. అంటే స్టూడియోలో మీకు వెళ్ళినప్పుడు ఫస్ట్ అంటే ఊర్లో పాడడం వేరే, మనకు స్టూడియోలో వెళ్ళేసి దాంట్లో కూర్చొని పాడడం అదంటే కొంచెం భయం అవుతుంది, భయం మ్యూజిక్ వస్తుంటది, ఆ పాట పాడాలి, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? భయమైంది, రాదో ఏమో అని భయపడ్డా గానీ కష్టపడి పాడిపించారు. పాడిన చరణ్ అర్జున్ ఉండే కదా అక్కడ. ఆ. ఓకే. ఇంకా శరణార్థం చెప్తుంటే ఇంకా కొంచెం ఇంకెక్కువ భయమేనా ఏమంటే పాడిపోయింది అంటే ఇక పాడిన కొద్దిగా భయమే అయింది అన్నట్టు భయం ఫస్ట్ భయం అయింది కదా, కానీ బయట పడలే. బయటపడలేదు సార్. ఆహా. ఎట్లా బయటపడతాం ఇంకా అవును. పాడాలి అంతే, ఇక అనుకున్నాం పాడాల్సిందే అని పాడినాం. మాకోసం ఒక మంచి పాట పాడండి. కట్ట కింది బాయి కారెంటు బాయి నాటయ్యా రావిన రాముల కనుక నాటయ్యా రావిన రాముల కనుక నాటయ్యా వస్తే ఏమిస్తావు పిల్లుగనా వజ్రాలు, ఏమిస్తావు పిల్లుగనా వజ్రాలు, 10 లోట్లు పక్క జేబుల నుంచి లెక్క పెట్టాకుంటా 31 ఇస్తానా రాముల కనుక, 31 ఇస్తానా రాముల కనుక, ఆడిచ్చిన డబ్బు ఈడిచ్చిన డబ్బు దోరిచ్చిన డబ్బు దోస్తిచ్చిన డబ్బు, ఏమి చేసినావు పిల్లనా రాముల కనుక, ఏమి చేసినావు పిల్లన రాముల కనుక, బోరు బొంబాయి కాడ బొమ్మ సట్టరు కాడ 3 నెలల కాడ ముచ్చటాడిన కాడ వేసుకో అంజన జోడు తీసుకో బీడిల కట్ట, ఆగమైతావు పిల్లుగనా వజ్రాలు, ఆగమైతావు పిల్లుగనా వజ్రాలు. ఇట్లా సూపర్. అసలు వాయిస్ లో ఏముందండి మ్యాజిక్ అసలు? ఏమో సార్, ఏం తినేవారు మంచిగా గొంతు ఉండడానికి? మాకు కూడా చెప్పండి టెక్నిక్. నాట్లల్లో కూడా ఇంకోటి కూడా ఇది పాడింది, ఆడబిడ్డ కావాలి ఆమె కావాలి, ఆమె రోటికి రాస పుండు కావాలి, మనకా పోవాలి మండే కావాలి, మన ఇంటి పాకు మందు కావాలి, సగలింటి సర్వగూట కట్టు కావాలి, జొన్నల్లో దోకోదో జోడురో కళ్ళు అన్నల్ల వాడోదో వత్కెరాగాన నాయత్కెరాగాన నంది పోగాన, నందిలో పుట్టిల్లు ఎవరిని దలదు, దేవి దేవుడు గలడు దేవుడు గలడు, దేవుడు మా నాన్న పాలు విందంగా, శ్రీదేవి మాయమ్మ సల్ల జయ్యంగా, సిల్లిపోయి కౌవాన సిలికగానైతే సిలికదిందా పాండు సిద్ధించరాదా. ఇట్లా పాడేది నాట్లల్లో. పాటలన్నీ లిస్ట్ ఉన్నది కదా మీ దగ్గర మొత్తం. అమ్మ నాన్నల మీద ఎట్లా వస్తుందని ఇది పాడుకునేది నాట్లల్లో. ఓకే, ఎట్లా వస్తాయమ్మా కొన్ని పాటలు ఇవన్నీ? ఇక మైండ్ లోనే పెట్టుకోవాలి సార్, నాకు చదువు గిట్ల రాదు కాబట్టి మైండ్ లోనే. మీరు అల్లుకున్న పాటలు కూడా ఉంటాయా కొన్ని? అనుకునే ఇవన్నీ అనుకునే పాటలే. ఊళ్ళోన ఇల్లు కడితే చంగమయ్య వస్తాడాని, అడవిలోన ఇల్లు కట్టిందే భారతమ్మ, అడవిలోన ఇల్లు కట్టిందే భారతమ్మ, సర్వలోక సాంబశివుడు జంగవేశా వేసుకొని, అమ్మ బిచ్చావారి వచ్చారే ఓ జంగమయ్య, తల్లి బిచ్చావారి వచ్చారే ఓ జంగమయ్య, నడువ కాళ్ళు లేవు రెక్కలు లేవు, బిచ్చం పెట్టేవారు లేరయ్యా ఓ జంగమయ్య, బిచ్చం పెట్టేవారు లేరయ్యా ఓ జంగమయ్య. అంటే శివుడు ఒక ఊళ్ళో ఇల్లు కట్టుకుంటే భిక్షం వాళ్ళకు భిక్షం పెట్టబడద్దా అని, అడుక్కునేటోళ్ళు వస్తే బిచ్చం పెట్టబడద్దా అని పోయి అడవిలో కట్టుకుంటుంది ఇల్లు. ఆ శివుడే మాయా లోకం వేషం వేసుకొని వచ్చి బిచ్చం పెట్టమని అంటే, నాకు నడుస్తానికి కాళ్ళు లేవు పెడతానికి రెక్కలు లేవు అయ్యా, నీకు ఎట్లా పెట్టా భిక్షం అని అంటుంటాడు. అంటదామా అంటే శివుడు ఉంటాడు, నడిస్తా కాళ్ళు ఉంటాయి నీకు పెడతానికి రెక్కలు ఉన్నాయి కదా పెట్టమ్మా అంటే, నాకు ఇంట్లో ఏం లేవు, నాకాడ అలుకు బిడిచే ఉంది ఇస్తా తీసుకొని పోవా, అట్లా అర్థం అన్నమాట. కనకవ్వగాని ఎప్పుడైనా కలవడం జరిగిందా? లేదండి. ఆమె పాటలు ఏమన్నా ఫాలో అవుతుంటారు మీరు? ఇంతగానే ఇక అంత ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళవి కూడా ఏ పాడలేదు, మన పాటలు మనమే కదా, మనమే పాడాలి. ఇక నేను దేవుళ్ళ ఇట్లా కోలాటం మీద ఇట్లా పాడతా కాబట్టి దేవుళ్ళ కూడా తిల్లగా పాడుకుంటున్నట్టు. ఓకే, కోలాటంలో ఎలా ఉంటది మా పాటలు? కోలాటంలో కోలు కోలే ఆ కోలు కోలే ఈ కోలు కోలే సెలియో భారత కోలాటం లలలా, బామా మంచిదిరా బంగారు కుల్లదిరా, అది కాని కులము కన్నే పడసు ఏమీ సేదల్లా సై సై, అక్క చూడే ఈడెక్కడోడే నా పక్కనున్నా అంతే సాలు సక్కనయ్యా సై సై.
కోలాటం సాంగ్స్ ఇట్లా అనుకుంటా పాడుతుంటారా కోలాటంలో? ఓకే. అట్లా ఆ, లేరాజు మల్లయ్యాలే నా బాల మల్లయ్యాలే శ్రీశైలం గట్లల్లాలే సిన్ని ఆట కాడవయ్యలే లేరాజు మల్లయ్యాలే నా బాల మల్లయ్యాలే అట్లా. వావ్ సూపర్. కోలాటాలు కూడా పిల్లలు వస్తుంటారు ఎప్పటికీ నేర్చుకోవడానికి? సరే. క్లాసెస్ చెప్తుంటారు. చెప్తా నైట్ 7 గంటలకు అట్లా పోతా, ఓకే. 12-1-5 వస్తారు నైట్. ఇప్పటికి ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు కోలాటం మీద పిల్లలు? నేర్చుకుంటూనే interest? ఉంటారు. పల్లెటూర్లలో ఇష్టపడతారు, మ్మ్. చెక్క భజనకి ఎక్కువ ఇష్టపడతారు. ఓకే. చెక్క చెక్కలు భజన. చెక్క భజన చేస్తానికి ఓకే. మీకు కూడా వచ్చు కదా చెక్క భజన? నేర్పిస్తా సార్. ఓకే. పాట దాని మీద వేరు ఉంటదా ఆ. చెక్క భజనది? ఒకసారి పాడతారా? అమ్మ ఎక్కడికే దుర్గమ్మ ఎక్కడికే పల్లెవ పానీర పైన ఎక్కడికే గల్లు గుల్లున బాయే అమ్మ దుర్గమ్మ గల్లు గుల్లున బాయే అమ్మ ఎక్కడికే దుర్గమ్మ ఎక్కడికే పల్లెవ పానీర పైన ఎక్కడికే 3 గిల్లల బండి ఎక్కినామమ్మ 3 లోకాలు ఏలినామమ్మ అమ్మ ఎక్కడికే దుర్గమ్మ ఎక్కడికే పల్లెవ పానీర పైన ఎక్కడికే. అది భజన పాట. ఓకే. ఇన్ని కళలు ఉన్నాయి మీ దగ్గర, కోలాటం భజన ఇవన్నీ వేరే వేరే. ఆ. ఓకే. ఎవరైనా నేర్పించారా మీరే నేర్చుకున్నారా? భజన మా ఊళ్ళే ఎప్పటి నుంచో వేస్తారు, వాళ్ళ తాతల నాటి నుంచే వేస్తారు అన్నట్టు. Okay. ప్రతి శనివారం వేస్తారు సార్ మా కాడ. మ్మ్. ప్రతి శనివారం వేస్తారు కదా, ఇక భజనకు కూడా వెళ్తాము. ఆ అడుగులు మొత్తం వచ్చు మాకు. ఓకే. వాళ్ళు మొగోళ్ళ దంటన వేసి నేర్చుకొని ఇప్పుడు నేను నేర్పించడం మొదలు పెట్టిన, నాకు సాంగ్స్ వస్తాయి కాబట్టి. అచ్చా అచ్చా. ఓకే. ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి కోలాటాలని నేర్పించేది, కోలాటం నేర్పిస్తుంటారు. భజన కోలాటాలే. ఇదే ఇంకా నేను పనులకు ఇప్పుడు ఏమి వెళ్ళట్లేదు. మ్మ్. ఇంత ముందుకు నాట్లకు పోయేది, నాట్లల్లో మేస్త్రి, కోతలల్లో మేస్త్రి, అన్ని పండ్లకు తీసుకుపోయేది అచ్చా. గుంపులు కట్టి. ఓకే. ఇప్పుడు ఒక 10 సంవత్సరాల నుంచి ఇక ఇదే పని ఇదే కోలాటం ఇవన్నీ నేర్చుకొని నేర్పిస్తున్నారు ఇక వీళ్ళందరికీ. నేర్పిస్తుంటాం అన్నట్టు. ఇదే ప్రోగ్రామ్ చేస్తా, మ్మ్. ఈవెంట్లు ఫంక్షన్ హాల్లో ఇట్లా ఈవెంట్లు అన్ని చేస్తా. ఈవెంట్లు బిజీ. ఆ, ఓకే. మీ గొంతు ఎవరు వద్దంటారు ఇక రమ్మనే అంటారు కదా? ఇక అటు మా సైడ్ మొత్తం ఇక జర నేనంటే కొంచెం ఫేమస్, అందరూ బాగానే చెప్తారు ప్రోగ్రామ్. మ్మ్. కుటుంబ పరిస్థితి ఎలా ఉందమ్మా మీది? ఇప్పుడైతే ఇక మంచిగా ఉంది సార్. అట్లా కష్టపడ్డారు కదా? చాలా చాలా ఎవరు సపోర్టింగ్ చేయకపోయేది. మ్మ్. అందరూ కొంచెం ఇక ఎట్లుంటది, ఇక బయట వాళ్ళు ఓకే, నేనంటే అంతా బయట వాళ్ళకి ఇష్టమే ఉంటది, కానీ ఇక ఇంట్లో కుటుంబం అన్నప్పుడు కొంచెం ఉంటది కదా, ఆ, ఈర్ష్యాలు స్వార్థాలు. కానీ బాధ కదా? చాలా ఏడ్చేది ఎన్నో తీర్లుగా. మ్మ్. ఇక అన్ని ఇబ్బందులు పడే అందులో నుంచి బయటకు వెళ్ళుకుంటూ వస్తున్నాం అన్నట్టు. ఎలా తట్టుకున్నారమ్మా చాలా మంది? అన్నిటికి తట్టుకున్నా సార్, ఏం చేస్తాం అన్నిటికి. మ్మ్. ఒకప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం, రోజులు ఉన్నాయి అన్నట్టు. అచ్చా. చెప్తున్నా మీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి, ఎంత బాధపడితే ఆ నీళ్ళు వస్తాయి. తప్పదు కదా సార్, ఇక అన్ని పడాల్సింది పడ్డాం అన్నట్టు. మ్మ్. పడుకుంటా వచ్చినాయి, ఇప్పుడు కొద్దిగా ఏం లేదులే కానీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు. అట్లా ఇప్పుడైతే పర్వాలేదు కొంచెం. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? ఒక కొడుకు ఒక బిడ్డ అండి. మ్మ్. పెళ్ళైందా? బిడ్డ పెళ్లి అయింది, బిడ్డకి 2 బిడ్డలు. ఓకే. కొడుకు పెళ్లి కాలే ఇంకా. మ్మ్. చూస్తున్నాం మళ్ళీ లగ్గం చేయడానికి. చేయాలి సార్ ఎండాకాలం. ఎండాకాలంలో రెడీ మళ్ళీ. పెద్ద ఆయన చేస్తా. ఓకే. అల్లుడు వచ్చిండు, ఇక కోడలు కావాలి. అమ్మాయి ఏం చదివింది? అమ్మాయి డిగ్రీ చేసారు డిగ్రీ ఇద్దరు. చేసి. బాబు ఏం చేస్తున్నాడు? ఇక్కడే ఉంటుండే ఆయన, అచ్చా. హైదరాబాద్ లో ఉంటాడు. హైదరాబాద్ లో ఉంటుండే. ఏం చేస్తుంటాడు? ఏదో కంప్యూటర్ కంప్యూటర్ నేర్చుకుంటాడు. లగ్గం చేస్తారు తొందరగా, జాబ్ తెచ్చుకోలేకుంటే అమ్మ లగ్గం చేయదు. అదే కదా సార్ బాధ, మ్మ్. ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది. అవును, ఎవరికైనా కూడా నమ్మకం ఉండాలి కదా పిల్లకి అని. ఇవ్వడానికి కూడా వాళ్ళకి కూడా నమ్మకం అనేది ఉండాలని మ్మ్. ఇక్కడనే ఉంచినాం. ఓకే. అంకుల్ ఏం చేస్తారు? ఖాళీని ఆయన కా- వ్యవసాయం పని చేసుకుంటారు. వ్యవసాయం చేస్తారు. ఓకే. మీ అన్నదమ్ములు ఎంత? 3 అన్నదమ్ములు, నేను ఒక్కదాన్నే. ఓ మస్తు ఆడిచ్చేటట్టున్నా కదా? 3 ఒక్కదాన్ని సార్. అచ్చా. ఒక అన్నయ్య, 2 తమ్ములు. మ్మ్. ఒక తమ్ముడు ఇక్కడే ఉంటాడు. ఓకే. అన్నయ్య కొడుకే ఈయన. ఆహా, మా ఇంటి ఓకే. వచ్చిన ఆయన. చిన్నదానివా? నేను రెండోగా ఉంది. రెండో. అన్నయ్య తర్వాత నేను, నా తర్వాత 2 తమ్ములు. అచ్చా. ఓకే. చంటి సినిమా. ఓకే.